ఉదయాన్నే మేము మెకానా ల్యాండింగ్ వచ్చాము. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్స్ స్నార్క్లింగ్కి మావిలో. ఈ మెకానా ల్యాండింగ్లోనే చాలామంది బిగినర్స్ ఇలా స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది అంత ఎక్కువ లోతు ఉండదు, మనకి ఈజీగా స్కూబా నేర్చుకోవడానికి పనికొస్తుంది అనమాట. ఇది మేము ఇక్కడ జస్ట్ స్నార్క్లింగ్ చేసాం. ఆ కిందన బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, వాటిని సీ అర్చన్స్ అంటారు. అవి ఇలా ముళ్ళుల్లా ఉంటాయి అన్నమాట. అవి జనరల్గా ఇలా కోరల్స్ మీద కానీ కింద సీ బెడ్ మీద కానీ ఉంటాయి. హవాయిలో వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్స్ ఈ సీ టర్టిల్స్. ఇదిగోండి, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ కోరల్ మధ్యలోని ఒక సీ టర్టిల్ కనిపిస్తుంది. మేము ఫైనల్లీ ఇద్దరం కలిపి ఒక సీ టర్టిల్ చూసాం ఇక్కడ. అలా ఈరోజు ఉదయాన్నే, ఇది డే 5, ఉదయాన్నే స్నార్క్లింగ్ అయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళి ఫ్రెషన్ అప్ అయ్యి చెక్అవుట్ చేసేసాం. చెక్అవుట్ చేసేసి ఇప్పుడు థ్రీస్ బార్ అండ్ గ్రిల్ అని పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే ఇక్కడికి వచ్చాం. సో ఈ రోజుకి మేము వేల్ వాచింగ్ వెళ్తాం కొంతసేపట్లో. దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం. మెన్యూ వచ్చింది మన ముందుకి. ఇవి స్పెషాలిటీ డిజర్ట్స్. ఇది ఈరోజు డైలీ స్పెషల్స్, కాక్టైల్, హాట్ షాట్, ఇవి 2 ఆల్కహాల్. ఇది మొత్తం ఆల్కహాల్ మెన్యూ. 0 ప్రూఫ్ అంటే నాన్ ఆల్కహాలిక్ అనమాట. స్మాల్ ప్లేట్స్, యాపటైజర్స్. ఇది ఉంది కదా, ఆ సింబల్ ఒక షో ఉందంట, డైవర్స్ డ్రైవ్-ఇన్స్ అండ్ ఇంకేదో. ఆ షోలో వీళ్ళు 2 సార్లు ఇది అయ్యారంట, ఫీచర్ అయ్యారంట. అందుకు వాడికి నచ్చిన, ఆ షో చేస్తున్న వాడికి నచ్చిన డిషెస్ అన్నమాట ఇవి. ఇవన్నీ రోల్స్, ఇవి సూషీ లాంటివి, లంచ్ సూషీ. ఇది మొత్తం మళ్ళీ ఆల్కహాల్కి మెన్యూ. వైన్ బై ద గ్లాస్, షార్డ్నే, మొత్తం అంతా ఆల్కహాల్. సో చూద్దాం ఏమేమి బాగుంటాయో. ఏంటిది? జింజర్ ఎల్తో ఉంది, అందుకు నేను టేస్ట్ చేయలేదు. లిలికాయ్, గువావా అండ్ జింజర్ ఎల్. కంటే ముందు హౌస్ సాలడ్ వచ్చింది. ఇది నేను ఆర్డర్ చేసిన ఫిష్తోని వస్తుంది హౌస్ సాలడ్. మన ఫస్ట్ అపెటైజర్ వచ్చేసింది. ఇది కోకోనట్ ష్రింప్, మధ్యలో ఏవో డిప్పింగ్ ఏదో వేసాడు. ఇది నేను ఆర్డర్ చేసిన ఫిష్, జింజర్ క్రస్టెడ్ హవాయియన్ ఫిష్.
ఇది గ్రీన్ ఎల్లో కర్రీ మిక్స్ రైస్. ఇది చికెన్ కాట్సు శాండ్విచ్ ఫ్రైస్. లో అసై బౌల్స్ చాలా ఫేమస్. సో అందుకు అవి కూడా వెళ్ళిపోయే ముందు ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాం. వావ్ వావ్, అసై బౌల్స్తో పాటు ఇంకేవో ఉన్నాయి. ఫ్రెష్ ఫ్రూట్, ఇంకా ప్యాషన్ ఫ్రూట్, లెమన్. ఇది సైజెస్ ఉన్నాయి. అది మెన్యూ. మనం ఇందులో నుంచి ఏదో తీసుకోవాలి. బటర్ఫ్లై మొహితో. నేను తీసుకున్న అసై బౌల్ ఇది బ్లూ హవాయి. దీంట్లో దీని బేస్లో మిగిలినవన్నీ మనకు తెలిసినవే. ఏదైనా స్ట్రాబెరీస్, బ్లూబెర్రీస్, పైనాపిల్, కోకోనట్ షెడ్స్. ఈ బ్లూ కలర్ మాత్రం ఒక బ్లూ స్పిరులినా అని ఒక కాంపౌండ్ ఉంది. దాని పిక్చర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను నేను. దాని నుంచి వచ్చిన పిగ్మెంట్ అనమాట ఇది, బ్లూ పిగ్మెంట్. వాచింగ్కి వచ్చాము మేము. జస్ట్ 4 ఉన్నారు మా బోట్లో. మిగిలిన బోట్లు అయితే వాడు వెనకాతలు కనిపిస్తున్నారు కదా, 18 మంది వరకు ఉంటారు. ఇది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అనమాట మనకి. దీంట్లో తక్కువ మంది ఉండడం మనకి మంచిది. మామూలుది అయితే ఇలా ఉంటుంది. ఇది 28 18 గెస్ట్స్. ఇది మనది ఈ చిన్న వైట్ది. ఇందులో అయితే ఎక్కువ స్పేస్ ఉంటుంది, దగ్గర వరకు వెళ్ళొచ్చు, బెటర్ వ్యూస్ ఉంటాయి. సో ఇది వేల్ వాచింగ్లో ప్రైవేట్ ఎక్స్పీరియన్స్. సో 4 ఉంటారు, 4 to 6 పీపుల్ మ్యాక్స్. కానీ మేము వెళ్ళినప్పటికీ 4 ఉన్నారు ఈ ట్రిప్లో అయితే. ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్ట్ మిగిలిన వాటితో పోలిస్తే. బట్ మొత్తం వేరే బోట్లో అయితే 1.5 hours ఉంటుంది అనమాట. ఈ బోట్లో అయితే 2 to 2 hours 15 minutes వరకు ఉంటుంది. ఇదిగోండి ఇలా వేల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఇలాంటి వేల్స్ మేము ఆల్రెడీ చూసాం. మేము ఈ స్నార్క్లింగ్కి వెళ్ళినప్పుడు బోట్ టూర్లోని గట్రా చూసాం మేము. మనం జాగ్రత్తగా వింటే వేల్స్ శబ్దం వినిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1.5 hours మేము ఇలాగే తిరిగాం. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, చాలా ప్లేసెస్ తీసుకెళ్ళాడు పాప డ్రైవర్. తీసుకెళ్ళి ఎక్కడ వేల్స్ ఉన్నాయి ఇలాగా ఇది పెట్టి చూస్తున్నారు అనమాట. వేల్స్ ఎక్కడ ఉన్నాయా, మనం వెళ్ళి వాటితో ఇంటరాక్ట్ అవ్వచ్చా అని. ఇక్కడ ఒక రూల్ ఉంది. వేల్స్ ఉన్నా మనం 100 feet కంటే దగ్గరికి వెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోమన్నమాట. సో అందుకు వేల్స్ మనం దూరం నుంచి చూపిస్తున్నారు అనమాట. వీళ్ళు 1.5 hours అయిపోయింది, పెద్దగా ఏం కనిపించట్లేదు అనుకునేటప్పటికి ఇంకా మా ఇద్దరికి చాలా ఢీలా పడిపోయాం. ఎంత పే చేసి వచ్చి ఇంత కష్టపడితే పెద్దగా ఏమీ కనిపించట్లేదు. ఇది ఆల్రెడీ మేము ముందే చూసేసాము ఇలాంటి బోల్డ్ సైటింగ్స్. ఇలాగా దీని నుంచి ఇలా ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఇలా స్ప్లాషెస్ వస్తాయి అనమాట. మేము ఆల్రెడీ చాలా చూసాము అనుకుంటున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఎంత ఒక 1/2 hour 45 minutes మిగిలి ఉంది మా ట్రిప్ ఎండ్ అవ్వడానికి. అప్పుడు ఇది జరిగింది. ది మెజెస్టిక్ హంబ్యాక్ వేల్స్. మొత్తానికి ఇలా మనం వాటి 100 feet మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి.
బట్ అవి మన దగ్గరకు వస్తే పర్లేదు. సో అదనమాట లీగల్ స్టాండ్. అవి ఒకటి వచ్చింది. సో దీని స్టోరీ ఏంటంటే, ఇది ఒక ఫీమేల్. సో మాకు బోట్ మీద ఒక మరీన్ బయాలజిస్ట్ని పంపించారు అనమాట. ఒక డ్రైవర్ ఒక మరీన్ బయాలజిస్ట్ని పంపించారు. ఆ మరీన్ బయాలజిస్ట్ చెప్తున్నారు ఇది ఒక ఫీమేల్. సో ఈ హవాయన్ వాటర్స్లోకి ఈ హంబ్యాక్ వేల్స్ అనేవి జనవరి ఫిబ్రవరి టైం ఫ్రేమ్ నుంచి రావడం మొదలవుతాయి. ఫిబ్రవరిలో చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటి ఆల్రెడీ బ్రీడ్ అయినవి బర్త్ ఇవ్వడానికి వస్తాయి. రెండో కేటగిరీ బ్రీడ్ చేయడానికి కూడా వస్తాయి అన్నమాట. సో ఈ ఫీమేల్ ఇంకా కాఫ్ ఏం లేదు ఇక్కడ. సో ఒక 2 మేల్స్ దీని వెనకాతలు పడుతున్నాయి అన్నమాట. ఇది వాటితోని అక్కడ ఉండి బోట్స్ ఏమైనా జనరల్గా కనిపిస్తే అవి చాలా ఇంట్రెస్టింగ్గా వాటి గురించి చూస్తాయి అన్నమాట. సో అందుకు ఈ బోట్ చూసి ఆ 2 మేల్స్ని వదిలేసి మా దగ్గరకు వచ్చింది ఆడుకోవడానికి. సో ఏదైనా బోట్ ఉంటే చాలా క్యూరియస్గా చూస్తాయి అన్నమాట. ఇదిగోండి దాని మూతి ఈ వైట్గా కనిపిస్తున్నాయి కదా, అవి బార్నకల్స్. ఇదిగోండి ఇది దాని స్పౌట్. అక్కడి నుంచి అది ఊపిరి తీసుకుంటుంది. అండ్ అది ఊపిరి వదులుతున్నప్పుడే మనకి ఎలా స్ప్లాషెస్ కనిపిస్తాయి ఓషన్ బెడ్ మీద. నెక్స్ట్ షాట్లోని దాని కన్ను కనిపిస్తుంది. అబ్బా, అది నిజంగా అసలు లైవ్లో చూడాలి. అది దాని కన్ను. సో మమ్మల్ని తీసుకెళ్లిన బోట్ వాళ్ళే చెప్తున్నారు అనమాట, 1 in 100 అకరెన్స్ అంటే ఇది. ఇంత దగ్గరగా వచ్చి మీదకి ఇలా లెగిచి జనాల్ని చూసి ఇలా వేవ్ చేయడం, ఇవన్నీ 1 in 100 అకరెన్స్ అన్నారు వాళ్ళు. మా లక్ ఏంటంటే ఈ ట్రిప్లో ఈ టూర్ మొత్తంలోని ఇలా వచ్చి ఇది ఆడుకుంది కదా, ఇది ఆడుకుని స్పౌట్ చేసింది. అంటే బ్రెత్ అనమాట, బ్రెత్ వదలడం. ఇది ఆడుకుంది. మా ట్రిప్లో ఇలాంటివి 2 సార్లు జరిగాయి. ఇది ఒక వేల్. నెక్స్ట్ మేము కొంతసేపు అటు ఇటు తిరిగిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇంకొక వేల్ వచ్చి మాతో ఇలాగే ఆడుకుంది అనమాట. సో అది 1 in 1000 అకరెన్స్. అంటే 1000కి 1000 వాయేజెస్కి వెళ్తే, వాయేజెస్ అంటే టూర్ 1000 వాయేజెస్కి వెళ్తే ఒక్కసారి అలాగ 2 డిఫరెంట్ వేల్స్ వచ్చి ఇలాగ ఆడుకోవడం. మాతో వచ్చిన బోట్ డ్రైవర్ దగ్గర ఒక ఇన్స్టా 360 ఉంది. సో అతను కూడా తీసి దీన్ని రికార్డ్ చేశారు అనమాట. సో అదంతా రేర్. ఇది నిన్న మాకు చాలా బాగా నచ్చిందని మళ్ళీ వచ్చాము ఈ రెస్టారెంట్కి. ఇది ఆరెంజ్ చికెన్ బావు బన్. లోపల ఆరెంజ్ చికెన్, క్రీమ్ చీజ్ గట్రా ఉన్నాయి. ఇది నూడిల్స్, చికెన్ నూడిల్స్. ఇదేదో స్పెషల్ నూడిల్స్, దీని పేరు పెడతాను నేను ఇక్కడ. ఇది పైనాపిల్ ఫ్రైడ్ రైస్.
మేము ఇప్పుడే వేల్ వాచింగ్ నుంచి వచ్చాం. ఆ వేల్ వాచింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. మేము ఇప్పటివరకు చేసిన వేల్ వాచింగ్ మాత్రమే కాదు, ఏ ఎక్స్పీరియన్సెస్లో అయినా వన్ ఆఫ్ ది బెస్ట్ అది. సో అలా మా 5 day మావి ట్రిప్ ఎండ్ అవుతుంది. మేము ఇప్పటికీ యుఎస్లో 50 స్టేట్లు ఉన్నాయి. అందులో ఓవర్ 23 స్టేట్స్ మేము తిరిగాం ఆల్రెడీ. ఎక్కడ ఏ ట్రిప్లోని తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు పర్లేదు, మనం మళ్ళీ మన లైఫ్కి వెళ్ళిపోతున్నాం, బాగానే తిరిగాం, ఇక్కడ మనం వెళ్ళిపోయి మన లైఫ్ మనం చూసుకుందాం అన్న దీంట్లో ఉంటుంది. కానీ ఇప్పుడు మావి అసలు వదిలి వెళ్ళబుద్ధి వేయట్లేదు. ఎందుకంటే చాలా అట్లీస్ట్ మాకు మావి చాలా బాగా మమ్మల్ని చూసుకుంది ఈ భూమి. Day 1 రోడ్ టు హ్యానా హైలైట్ ఆ రోజుకి. చాలా ఎక్కువ కర్వ్డ్ రోడ్స్తో వెళ్ళాం. Day 2 మేము చాలా రిలాక్స్డ్గా స్నార్క్లింగ్ చేసాం. అప్పుడు ఆ రోజు ఎక్కువ వీడియో తీయలేదు, నేను ఇంకా స్నార్క్లింగ్ యాక్షన్ కెమెరాతో ఎలా తీయాలన్న ఇది నేర్చుకుంటున్నాను ఆ రోజుకి. సో Day 2లో పూర్తిగా రిలాక్సేషన్ అనమాట మాకు. Day 3 మేము మొలోకిని క్రేటర్ స్నార్క్లింగ్. నెక్స్ట్ ఆ రోజు సాయంత్రమే మళ్ళీ వేరే దగ్గర ఇంకొక 2-3 బీచ్ల్లోని స్నార్క్లింగ్ చేసాం. Day 4 హెలికాప్టర్ రైడ్ హైలైట్, అసలు నెక్స్ట్ లెవెల్ హెలికాప్టర్ రైడ్ అది. ఈరోజు Day 5 మేము ముందైతే అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు ఈరోజు ఏం చేద్దాం అనేది, చాలా ఓపెన్గా వదిలేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వేల్స్ చూసి మేము వేల్ వాచింగ్ బుక్ చేసుకొని వేల్ వాచింగ్కి వెళ్ళాం. ది బెస్ట్, అల్టిమేట్. అసలు ఆ వేల్ మీరు చూసుంటారు ఇప్పటికే వీడియోలో. ఆ వేల్ మా దగ్గరకు వచ్చి ఆడుకోవడం, అసలు అలాంటి ఒక మెజెస్టిక్ బీస్ట్ మన దగ్గరకు వచ్చి ఆ మూమెంట్లో ఎక్స్టసీ, అది ప్యూర్ బ్లిస్ అది. సో అలా అంత మంచి హవాయి ట్రిప్ అయినందుకు మాకు వదిలి వెళ్ళబుద్ధి వేయట్లేదు మావి. బట్ మేము ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తాం అన్నది మేమిద్దరం అనుకుంటున్నది. నెక్స్ట్ టైం హవాయి వచ్చినప్పుడు వేరే ఐలాండ్ ఏదైనా ట్రై చేస్తాం. బట్ ఈవెన్చువలీ మళ్ళీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మావి వస్తాం. ఎందుకంటే స్నార్క్లింగ్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్. సో అది మా హవాయి ట్రిప్. ఇంకో స్టేట్లో మళ్ళీ కలుద్దాం.